హలో అందరికీ ఈరోజు మన క్లాస్లో హ్యాండ్స్ కటింగ్ అయితే చెప్తాను. చాలా సింపుల్ మెథడ్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ అనగానే మనము క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఫస్ట్ చూసుకోవాలి. అంతకంటే ముందుగా ఒక ½ ఇంచ్, ఇది వచ్చేసరికి మనకు లైనింగ్ బ్లౌజ్ అయితే కాదు, కాటన్ బ్లౌజ్ అండి. సో అందుకోసం కిందన ఒక 1 ఇంచ్ అయినా మనం ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేయాలి కాబట్టి ఒక 1 ఇంచ్ తోటి ఇలాగా మనం కింద మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ 6 ఇంచులకు మరొక ½ ఇంచ్ యాడ్ చేసుకొని నేను ఖర్చుల గురించి కూడా తీసుకొని చూడండి, ఇలా పైన 2 లైన్స్ అయితే మార్కింగ్ చేసేసాను. సో మనకి హ్యాండ్ పొడవు వచ్చేసింది, కింద హెమ్మింగ్ గురించి కూడా వచ్చేసింది. సో ఈ కస్టమర్ యొక్క హ్యాండ్ లూజ్ వచ్చేసరికి మనకి 6.5 ఇంచులు. చూడండి, ఈ 6.5 ఇంచులను కూడా ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉంటుందో ఆ ఎగ్జాక్ట్ లూజ్ని తీసుకుంటేనే మనకి క్లియర్గా ఆ యొక్క కస్టమర్స్ నుంచి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాదు. కొంతమంది కొంచెం ఒక 1/4 ఇంచో లేదా ఒక ½ ఇంచు తగ్గించడం కానీ పెంచడం లాంటివి చేశారనుకోండి, ఇంకా చాలా కస్టమర్స్ నుంచి ఒక్కసారి మనం మిస్టేక్ చేసామంటే ఇక మన దగ్గరికి అసలు వాళ్ళు రానే రారు. అందుకోసం ఇది వచ్చేసరికి మనకి ఫుల్ హ్యాండ్, వాళ్ళు ఇచ్చిన హ్యాండ్ ఫుల్ హ్యాండ్ అన్నమాట. సో మనం ఏంటి అంటే ఫుల్ హ్యాండ్ వద్దు, ½ హ్యాండ్ కట్ చేయమన్నారు. అందుకోసం ఈ ½ హ్యాండ్ అయ్యేటది నేను నార్మల్గా అయితే 6 ఇంచెస్ పెడతాను అంటే సరిపోతుంది అన్నారండి. సో అందుకోసం 6 ఇంచులు. ఈ 6 ఇంచుల దగ్గర నుంచి కూడా హ్యాండ్ లూజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకోవాలి. నార్మల్గా మనం కింద నుంచి చూసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి కింద నుంచి చూడకూడదు. మనం స్టిచ్ చేస్తుంది ఏది, షార్ట్ హ్యాండ్స్. సో ఈ 6 ఇంచెస్ దగ్గర నుంచే టేప్ని ఇలా పెట్టి చూసుకుంటే 6.5 ఇంచులు వచ్చింది. చూడండి, ఎగ్జాక్ట్గా ఈ 6.5 ఇంచులని కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల గురించి పెట్టుకోవాలి. లేదు అంటే 1.5 ఇంచులు పెట్టుకున్న హ్యాండ్స్కి సరిపోతుందండి, మరి ఎక్కువైతే అవసరం లేదు. ఓకేనా? చాలామంది అంటున్నారు మీ వల్ల బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్లియర్గా వచ్చిందా కానీ. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, కామెంట్ సెక్షన్లో అడిగితే నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ చంక డౌను. సో మనం కట్ చేస్తుంది నడుము లూజు 31 ఇంచెస్. సో ఈ చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. అదే చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, చంక డౌన్ గురించి 3 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఈ పైన అంటే హ్యాండ్ కర్వ్ తీయాలి మనం. ఈ కర్వ్ తీయడానికి 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రౌండ్ చూడండి, మనకి చంక రౌండ్ వచ్చేసరికి మనకి నడుము లూజు ఎంత వస్తుంది, 31లో 4వ భాగం 7.3 ఇంచులు వస్తుంది దగ్గర. ఈ 7.3 ఇంచులని కూడా మనం చూడండి ఇలా టేప్ని ఇలా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈ 3.5 ఇంచులకి మనకి ఎంతవరకు అయితే టేప్ వస్తుందో క్రాస్గా టేప్ని పెట్టుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల గురించి కూడా పెట్టుకోవాలి. అప్పుడు స్కేల్ తీసుకొని చూడండి ఇలా క్రాస్గా లైన్ అనేది మనకి మార్కింగ్ అయితే చేసుకుంటే క్లియర్గా వస్తుంది. ఇంకా మీకు ఎక్కడ డౌట్స్ అయితే రావండి. ఇంకా చూడండి, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి కర్వ్ షేపు, హ్యాండ్ కర్వ్ షేపు ఎవరైనా తీయడం రాదు అంటే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నేనైతే నార్మల్గా తీసేసాను. బిగినర్స్కి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ ఎలా చేయాలి ఏంటి, రౌండ్ ఎలా షేప్ తీయాలి అనేది మన ఛానల్స్లో ఉన్నాయండి, ఒకసారి చూడండి. ఓకేనా? ఇదండి హ్యాండ్ కటింగు. సో చాలా సింపుల్ మెథడ్. మీరు ఎక్కడెక్కడో డబ్బులు ఇచ్చి నేర్చుకొని ఇంతవరకు మీకు ఎలా వచ్చిందనేది నాకు తెలియదు. ఒక్కసారి నేను కట్ చేస్తున్నట్లుగా ఇలాంటి కొన్ని టిప్స్ ఫాలో అయ్యి కట్ చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా? నేను చెప్తున్నాను, మీకు టైలరింగ్ నేర్పించే బాధ్యత నాది. ఓకేనండి, చూసారు కదా, ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ చాలామంది బ్లౌజ్ కటింగ్ అంటే అన్నీ ఒకే వీడియోలో పెట్టొద్దు. కొంతమంది పెట్టమంటున్నారు, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఒకే వీడియోలో పెట్టండి అక్క అని అంటున్నారు. మరి కొంతమంది సిస్టర్స్ ఏమంటున్నారంటే అన్నీ ఒకే వీడియోలో పెట్టొద్దండి, అంతగా అర్థం అవ్వదు కదా, సో మేము నోట్ చేసుకోవాలి, అందుకోసం బ్యాక్ పార్ట్ ఒక వీడియోలో, ఫ్రంట్ పార్ట్ ఒక వీడియోలో, హ్యాండ్స్ ఒక వీడియోలో ఇలా సపరేట్గా పెట్టండి, మాకు క్లియర్గా అర్థమవుతుంది అని అంటున్నారు. సో మీ కోరిక మేరకే మీరు ఎలా పెట్టమంటే నేను అలానే వీడియోస్ అయితే పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.